గణేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆగమనం అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున బాణాసంచాలతో ప్రత్యేక ఆకాశవితమైన వెరైటీలతో నిర్వహించారు. భక్తజనంతో కనుల విందుగా ఆగమనం నిర్వహించారు. బెస్తపాలెం గణేష్ మిత్ర మండలి శరణం శరణు గణేష. ఈరోజు 40 సంవత్సరాలు గడిచిన సందర్భంగా గణేష భక్త బృందం వారిచే నెల్లూరు మూలాపేట బెస్తపాలెం నందు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆగమన కార్యక్రమం అత్యంత వైభవయుతంగా జరిగింది. ఈ కార్యక్రమం కని విని ఎరుగని రీతిలో నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడా కూడా జరిగి ఉండలేదు. అలాంటి కార్యక్రమాన్ని మా యొక్క భక్త బృందం నిర్వహించడం ఎంతో గర్హించదగినటువంటి విషయం. ఈరోజు అందరికీ శుభపరిణామం. ఈ విధంగా స్వామివారిని స్వాగతం పలికి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నట్లయితే అందరి కోరికలు కూడా తీరుతాయి అనే ఉద్దేశంతో మా కార్యకర్తలు, మా యొక్క యువశక్తి చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా రూపొందించి నిర్వహించారు. ఇంతసేపు కూడా అందరూ ఇక్కడ ఓపికతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గణేష్ భక్త బృందం వారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఈ 3 రోజులు కూడా ఇంకా విజయవంతంగా జరుగుతుంది. ఆఖరి రోజు కూడా 27వ తారీఖు వినాయక చవితి సందర్భంగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట, అలాగే ఆ రోజు ఉట్టి మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు చిన్నారులచే నృత్య ప్రదర్శనలు మరి ఇతర కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 3వ రోజు
ఇదే విధంగా ఇంకా అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారు ప్రతి సంవత్సరం కూడా మా ముంగిటికి విచ్చేసి ఈ యొక్క భక్తులందరినీ కూడా తమ ఆశీర్వాదంతో వాళ్ళని కరుణా కృపా కటాక్షములతో వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళకి మంచి జరగాలని ఆ విఘ్నేశ్వరుడు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తుంటాడు. మేమందరం కూడా ఆయనకి సేవ చేసుకుంటాం. కాబట్టి ఈ గణేష్ భక్త బృందం వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మరొక్కసారి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.